మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుని ముందు ఏరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. దేవుని ముందు కూర్చుని ఏడిస్తే ఏం జరుగుతుంది? ఇది ఒక సాధారణ ప్రశ్నే అనిపించవచ్చు, కానీ దీనికి సమాధానం చాలామందికి తెలియదు. ఎందుకంటే భగవంతుని ముందు కూర్చుని ఏడ్చే పరిస్థితి మనిషికి ఎందుకు వస్తుంది? అసలు మనం ఎలాంటి మానసిక స్థితిగతుల్లోకి వెళ్ళినప్పుడు అలా దేవుని పాదాల చెంత కూర్చుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం? అలా కూర్చుని ఏడవడం వల్ల మనకి నిజంగా ఏమొరుగుతుంది? మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ విషయాలు తెలుసుకునే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక కమెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. చాలామంది పూజ గదిలో దేవుణ్ణి పూజించేటప్పుడు లేదా గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకునేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటారు. తమకు తెలియకుండానే తమ బాధలు కష్టాలు అన్నీ చెప్పుకుంటూ భగవంతుని ముందు వెక్కి వెక్కి ఏడుస్తారు. మరి అలా దేవుని ముందు ఏడవటం మంచిదేనా? అసలు దేవుడి ముందు ఏడిస్తే నిజంగా ఏం జరుగుతుంది? పూజ చేసే సమయంలో కన్నీళ్లు ఆవలింతలు వస్తే అది దేనికి సంకేతం? అలాగే ఎలాంటి ఏడుపు దేవుడికి ఆగ్రహం తెప్పిస్తుంది? ఇలాంటి అనేక అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. సహజంగా మనిషి అనేవాడు తన జీవితకాలంలో ముఖ్యంగా 2 సందర్భాలలో ఏడుస్తాడు. ఆ 2 సందర్భాలు ఏమిటి అంటే, ఒకటి తన జీవితంలో ఆనందం హద్దులు దాటినప్పుడు, అంటే జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఒక గొప్ప విజయం సాధించినప్పుడు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త విన్నప్పుడు ఆ ఆనందాన్ని తట్టుకోలేక దానిని మాటల్లో వ్యక్తపరచలేక కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. ఇక రెండవ సందర్భం బాధ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, కష్టాలు 4 వైపుల నుండి చుట్టుముట్టినప్పుడు, గుండెల్లో ఆవేదన పెరిగిపోయినప్పుడు కన్నీళ్లు వస్తాయి. భావోద్వేగం ఏ రూపంలో అధికమైనా కంటి నుండి నీరు రావడం అనేది సృష్టి సహజం. కానీ మనిషి సైకాలజీ, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తను బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించడు. ఎప్పుడైనా జీవితంలో ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, దానిని 100 సార్లు గుర్తు చేసుకుని కుమిలిపోతాడు. రాత్రింబవళ్ళు అదే కష్టాన్ని తలుచుకుంటూ నిద్ర కూడా పోడు. కానీ జీవితంలో దేవుడి దయ వల్ల ఎన్నో సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు మాత్రం వాటిని చాలా త్వరగా మర్చిపోతాడు. ఆ సుఖాన్ని దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా పదే పదే గుర్తు చేసుకోడు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా మర్చిపోతాడు. కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, ఏడుపు వస్తుంది. చాలామందికి దుఃఖాన్ని అనుభవించటం ఒక అలవాటుగా మారిపోతుంది. కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. ఇలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవటం 100కి 100% మంచిదేనని మన పురాణాలు, మన పెద్దలు ఘంటాపథంగా చెప్తున్నారు. దీని వెనుక ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తోటి మనిషికి చెప్పుకొని ఏడిస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. మనం ఎవరి దగ్గరైతే మన కష్టాన్ని చెప్పుకొని ఏడుస్తామో వారి దగ్గర మనం చాలా చులకన అయిపోతాము. వారు మన ఏడుపు మొహాన్నే గుర్తు పెట్టుకుంటారు తప్ప మన బాధను నిజాయితీగా అర్థం చేసుకోరు. భవిష్యత్తులో నలుగురి ముందు మనల్ని హేళన చేసే అవకాశం కూడా 100కి 90% ఉంది. మానవులకు మన కష్టాలను 10 సార్లు చెప్పుకోవడం వలన వాళ్లకు మనం లోకువైపోతాం. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన కష్టాలను తీర్చరు. మన కష్టాల గురించి కనీసం పట్టించుకోరు. కేవలం ఒక తల్లి, తండ్రి, గురువు లాంటి కొద్దిమంది మాత్రమే మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు లేదా ధైర్యం చెప్పి సలహాలిస్తారు. కానీ బయటి వ్యక్తులకు, బంధువులకు లేదా ఇరుగు పొరుగు వారికి మన కష్టాలు చెప్పుకుంటే వారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడమే కాకుండా మనల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తారు. పైగా లోపల ఒక రకమైన శాడిస్ట్ ఆనందం పొందుతూ ఉంటారు. అప్పుడెప్పుడూ వీడు నాకు సాయం చేయలేదు, అందుకే ఇప్పుడు వీడికి ఇలా అయ్యింది అని కువిమర్శలు చేస్తారు. కాబట్టి ఇతరులతో మన కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఎవరైతే మీకు బాగా నమ్మకంగా ఉంటారో, మీరు చెప్పేది ఇతరులకు చెప్పకుండా ఉంటారో, మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో అలాంటి వారికి చెప్పుకోవాలి. కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచంలో అలా నమ్మకంగా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు.
అందుకే వేరే వారి దగ్గర మనం చులకన అయిపోకుండా, మన గురించి వారు తక్కువ చేసి మాట్లాడే అవకాశం వారికి ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవటం అనేది అత్యుత్తమమైన మార్గం. దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే ఆయన వేరే ఎవ్వరికీ చెప్పడు, మనల్ని హేళన చెయ్యడు, మనల్ని చిన్నచూపు చూడడు. బాధలు ఎక్కువైనప్పుడు మనసులో ఉన్న భారాన్ని తప్పకుండా బయటకు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే గుండెకు చాలా భారంగా ఉంటుంది. ఒక బెలూన్లో దాని స్థాయికి మించి గాలి నింపితే అది ఎలా పగిలిపోతుందో, అలాగే బాధలు కష్టాలు ఎక్కువైనప్పుడు మనిషి మనసు కూడా అలాగే బరువెక్కిపోతుంది. ఆ భారం తగ్గాలంటే మన ఆవేదనను దేవుడికే చెప్పుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకుని ఏడిస్తే ఆ కరుణామయుడే మన కష్టాలను తీరుస్తాడు, లేదా కనీసం ఆ కష్టాలను ఎదిరించి నిలబడే అపారమైన ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. దేవుడి ముందు ఏడవటం వల్ల ముందుగా మన గుండె భారం తగ్గుతుంది, మనసు చాలా తేలిక పడుతుంది. పైగా పైన చేసే యాంత్రికమైన పూజలకు ఎప్పుడూ సరైన ఫలితం రాదు. ఏవో మంత్రాలు చదివేశాము, హారతి ఇచ్చేశాము అన్నట్లు కాకుండా, కష్టాలు ఎక్కువై భావోద్వేగాలు ఉప్పొంగినప్పుడే మనసు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నమవుతుంది. అలాంటి ఆర్తితో, పూర్తి ఏకాగ్రతతో చేసే ప్రార్థనను పరమాత్మ వెంటనే వింటాడు. మీ కన్నీటి బిందువులు ఆయన పాదాలను చేరిన మరుక్షణమే మీ కష్టాలు తీరిపోయే మార్గం దొరుకుతుంది. అయితే ఇక్కడే మనం ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, అలాగే మనకు ఆనందం వచ్చినప్పుడు దేవుడి ముందు ఏడవవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇరుగు పొరుగు వారు బాగుపడుతున్నారు, వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొత్త కారు కొన్నారు, వాళ్ళ పిల్లలు బాగా స్థిరపడ్డారు, మేం మాత్రం బాగుపడట్లేదు దేవుడా అని అసూయతో దేవుడి ముందు వెక్కి వెక్కి ఏడుస్తారు. అదెంత ఘోరమైన విషయం అంటే, అలాంటి అసూయ కలిగిన ఏడుపుల వలన మనకి దేవుడి అనుగ్రహం కాదు కదా, భయంకరమైన ఆగ్రహం లభిస్తుంది. ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేక ఏడాటం అనేది దైవద్రోహం కింద లెక్క. ఎవరి కర్మఫలాలను బట్టి, ఎవరి కష్టాన్ని బట్టి వారికి సుఖదుఖాలు, సిరి సంపదలు వస్తుంటాయి. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడితే మనకున్న ఆ కాస్త పుణ్యం కూడా నశించిపోయి దరిద్రం పట్టుకుంటుంది. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఇతరులు సర్వనాశనమైపోవాలి, వాళ్ళ కుటుంబం రోడ్డున పడాలి, వీళ్ళు నాశనమైపోవాలి అని కక్షతో పగతో దేవుడి ముందు ఏడుస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. భగవంతుడు అందరికీ తండ్రి లాంటివాడు కదా. సృష్టిలోని ప్రతి జీవి ఆయన బిడ్డే. ఏ తండ్రి అయినా తన ఒక బిడ్డ వచ్చి ఇంకో బిడ్డను నాశనం చేయమని లేదా చంపేయమని అడిగితే వింటాడా? దేవుడు ఇతరులకు కీడు చేసే ఎలాంటి ప్రార్థనలను అస్సలు అంగీకరించడు. పైగా ఎవరైతే ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ కక్షతో ఏడుస్తారో ఆ నాశనం తిరిగి వాళ్లకే ఎదురయ్యేలా ప్రకృతి నియమం పనిచేస్తుంది. మీరు ఒకరికి కీడు తలపెడితే మీకు పదింతులు కీడు జరుగుతుంది. ఎప్పుడైనా సరే దేవుడి ముందు నిలబడినప్పుడు లోక సమస్త సుఖినో భవంతు అని కోరుకోవాలి. ఈ సృష్టిలోని అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఉండాలి అని నిస్వార్థంగా కన్నీటితో ప్రార్థించాలి. స్వామి, నాకు ఈ కష్టం వచ్చింది, దీనిని ఎదుర్కొనే శక్తినివ్వు, అలాగే ప్రపంచంలో ఈ కష్టం ఎవరికీ రానివ్వకు అని సానుభూతితో కోరుకునే వారిని భగవంతుడు తన సొంత బిడ్డలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, ఇతరుల మేలు కోరుతూ దేవుడి ముందు చిందించే ప్రతి కన్నీటి బొట్టు ఒక స్వచ్ఛమైన ముత్యంతో సమానం. అలాంటి నిస్వార్థమైన ఏడుపు భగవంతుడి మనసును కూడా కరిగిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా కూడా వారు నాశనమైపోవాలి అని దేవుడి దగ్గర ప్రార్థించకూడదు. దేవుడా, నాకు ఫలానా వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తున్నారు, వారి మనసు మారి నాకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేలాగా చూడు దేవుడా అని మాత్రమే వేడుకోవాలి. అలాంటి సాత్వికమైన భక్తినే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి ముందు ఇంకొకరి నాశనాన్ని ఎప్పుడూ కోరకూడదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక పూజ చేసే సమయంలో ఆవలింతలు, తుమ్ములు వస్తే ఏం జరుగుతుంది అని దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. పూజ చేసే సమయంలో కొంతమందికి కన్నీళ్లు రావడం ఎంత సహజమో, మరికొంతమందికి ఆవలింతలు, తుమ్ములు, నిద్ర, చెడు ఆలోచనలు రావడం కూడా అంతే సహజం. ప్రవచనాలు వింటున్న సమయంలో, భజనలు చేస్తున్న సమయంలో, లేదా గుడిలో దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో ఇలా జరిగితే ఇది శుభమా అశుభమా అని చాలామంది భయపడుతుంటారు. మనం భగవంతుని అనుగ్రహం కోసం ఎంతో పవిత్రంగా
పూజ చేస్తాము. అలాంటి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అలా చెయ్యాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ పూజ మధ్యలో ఆవలింతలు, నిద్ర రావడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఏమిటంటే మన శరీరానికి సరిపడ విశ్రాంతి లేకపోవటం వలనే ఇలా జరగవచ్చు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా, లేటుగా నిద్రపోయి ఉదయమే మళ్ళీ త్వరగా నిద్రలేచి పూజ చేస్తే ఆ సమయంలో సహజంగానే ఆవలింతలు, నిద్ర వస్తూ ఉంటాయి. ఇక మరో ముఖ్య కారణం ఏమిటంటే పూజ మీద పూర్తి ఆసక్తి లేకపోవడం. ఒక ఆసక్తికరమైన సినిమా చూస్తున్నప్పుడు ఎవరికి నిద్ర రాదు, ఆవలింతలు రావు. ఎందుకంటే దానిపై మనకు అమితమైన ఆసక్తి ఉంటుంది. కానీ పూజ అనేసరికి ఏదో చెయ్యాలి కదా అన్న భావనతో ముక్కుబడిగా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే ఖచ్చితంగా ఆవలింతలు వస్తాయి. ఇక రెండవ కారణం చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక కారణం. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావడం, శరీరం బరువెక్కినట్టు ఉండటం, తల భారంగా మారడం లాంటివి జరిగితే దానికి కారణం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తులు అని అర్థం చేసుకోవాలి. విశ్వంలోని ప్రతికూల శక్తులు మిమ్మల్ని దేవుడికి పూజ చేయనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాయని దీని అర్థం. పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ మంచి మీకు జరగకుండా అడ్డుకోవడానికి, మీ ఏకాగ్రతను చెడగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు మీ మీద ఆవలింతల ప్రయోగం, బద్ధకాన్ని ప్రయోగిస్తాయి. నిజానికి మన శాస్త్రాల ప్రకారం పూజ మధ్యలో ఆవలింతలు గాని, తుమ్ములు గాని వస్తే వెంటనే పూజ అక్కడతో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి వేరే బట్టలు మార్చుకుని వచ్చి మళ్ళీ మొదటి నుండి కూర్చుని పూజ చేయాలి. ఎన్నిసార్లు తుమ్ములు, ఆవలింతలు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కానీ నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మనకున్న తక్కువ సమయంలో అది ఆచరణ సాధ్యం కాదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా మన పెద్దలు ఒక సులువైన మరియు అద్భుతమైన పరిహారం చెప్పారు. మీకు పూజలో తుమ్ము గాని, ఆవలింత గాని వచ్చినప్పుడు గుక్క తిప్పుకోకుండా, అంటే ఒకటే శ్వాసలో గంగా 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 అని గాని లేదా విష్ణు 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 అని గాని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత దేవుడికి మనసారా క్షమాపణ చెప్పుకుని పూజను యథావిధిగా కొనసాగించాలి. ఇలా చేస్తే ఆవలింతల దోషం, తుమ్ముల దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే పూజకు కూర్చునే ముందు ఇంట్లో అంతా మంచి సుగంధభరితమైన ధూపం వేసుకుంటే ఆ సువాసనకు నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చివరిగా గుడికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమ్మవారిని లేదా స్వామివారిని విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఎటువంటి కారణం లేకుండానే కళ్ళ వెంబడి ధారగా కన్నీళ్లు వస్తుంటే అది ఎంతో అదృష్టమని భావించాలి. ఒళ్లంతా పులకరించిపోయి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఇది చాలామంది భక్తులకు జరిగే ఒక అద్భుతమైన అనుభవం. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మీరు ఎంతో భక్తితో, ఆర్తితో, ఏకాగ్రతతో భగవంతుణ్ణి చూసినప్పుడు మీ ఆత్మ నేరుగా భగవంతుడితో అనుసంధానమవుతుంది. మీ ఆర్తి దేవుడికి చేరిందని, సాక్షాత్తు ఆ భగవంతుడు లేదా అమ్మవారు మీ ముందే కొలువై ఉండి మీ కోరికను స్వీకరిస్తున్నారని దీని అర్థం. ఇలా కన్నీళ్లు వచ్చినప్పుడు అయ్యో ఏడుస్తున్నానే అని భయపడాల్సిన అవసరం లేదు. నా మొర భగవంతుడికి చేరింది, ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని మనసులో ఎంతగానో ఆనందించాలి. ఇలా కన్నీళ్లు వచ్చే అత్యున్నతమైన భక్తి సమయంలో మీరు మనసులో ఏ మంచి కోరిక కోరుకున్నా అది 100% వెంటనే నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ ఆ కన్నీటి ధారలతో పాటే పూర్తిగా కొట్టుకుపోతాయి. కనుక మిత్రులారా, మనుషుల దగ్గర మీ కష్టాలు చెప్పుకుని ఏడవకండి, చులకనవ్వకండి. ఆత్మ పడే ఘోష పరమాత్మకే అర్థమవుతుంది. కష్టమైన, సంతోషమైన దేవుడి దగ్గరే ఏడవండి. కానీ ఎప్పుడూ ఇతరుల మీద అసూయతో, ఇతరులు నాశనం కావాలని మాత్రం పొరపాటును కూడా ఏడవకండి. అందరూ బాగుండాలని కోరుకోండి. అప్పుడే భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి. మరియు మీ బంధుమిత్రులతో ఈ విలువైన వీడియోని పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. బంగారం కంటే విలువైన మొక్క ఇదే. ఈ మొక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, కష్టాలు పోయి డబ్బే డబ్బు. ప్రకృతి ఈ మహా అద్భుత సృష్టిలో మానవాళికి లభించిన ఒక అనంతమైన వరం. మానవుడు తన మనుగడకు, ఆనందానికి, ఆరోగ్యానికి ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాడు. ప్రకృతి లేనిదే జీవనం లేదు. తరతరాలుగా మన పూర్వీకులు ప్రకృతితో
మమేకమై జీవిస్తూ ఉన్నారు. పర్వతాలను, నదులను, చెట్లను దేవతలుగా కొలిచారు. భూమిని తల్లిగా భావించి పూజించారు. ఈ విశ్వంలో ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక స్థానం, ఒక అంతర్గత శక్తి, ఒక ఉద్దేశం ఉన్నాయని వారు గ్రహించారు. ఆ జ్ఞానంతోనే వారు ఎన్నో అమూల్యమైన రహస్యాలను కనుగొన్నారు. వాటిని భావితరాలకు అందించారు. కానీ ఆధునిక జీవన శైలిలో, వేగవంతమైన ప్రపంచంలో మనం ప్రకృతికి దూరమవుతున్నాం. మన కళ్ళ ముందు ఉన్న అద్భుతాలను గుర్తించలేకపోతున్నాం. వాటి విలువను విస్మరిస్తూ ఉన్నాం. అలాంటి ఒక అద్భుతమైన కానీ మనం తరచుగా విస్మరించే సహజ సంపదలలో ఒకటి వామింట మొక్క. వామింట మొక్కలలో 2 రకాలు ఉంటాయి. మొదటిది కుక్క వామింట. కుక్క వామింట గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. దానికి పసుపు రంగు పూలు ఉంటాయి. రెండవది వామింట చెట్టు. దీనికి తెలుపు రంగు పూలు ఉంటాయి. ఇది కేవలం ఒక మామూలు మొక్క కాదు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సంపదను ఆకర్షించే శక్తి ఉన్న ఒక దివ్య ఔషధం. నిజం చెప్పాలంటే ఇది బంగారం కంటే విలువైన మొక్క. ఈ మొక్కను మీ ఇంటికి తీసుకొచ్చి ఇలా చేస్తే చాలు, మీ జీవితంలో కష్టాలన్నీ పోయి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. మరి ఇంతకీ ఈ వామింట చెట్టుతో ఏం చేస్తే ధనం కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు బహుశా ఈ మొక్కను మీ పొలాల గట్ల వెంబడి ఖాళీ ప్రదేశాలలో లేదా పెరటిలో చూసి ఉండవచ్చు. కానీ దాని నిజమైన విలువ మీకు తెలిసి ఉండకపోవచ్చు. వామింట మొక్కను సంస్కృతంలో అజగంధ అని, ఇంగ్లీష్లో స్పైడర్ విస్ప్ అని పిలుస్తూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం క్లియోమ్ గైండ్రా. ఇది కేవలం కలుపు మొక్కగా భావించబడే ఒక సాధారణ మొక్క కాదు. ఇది అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించబడే ఒక అమూల్యమైన మూలిక. ఈ మొక్క ఆకులను నలిపితే వచ్చే వాసన కొంత ఘాటుగా ఉంటుంది, కానీ దాని ప్రయోజనాలు అపారమైనవి. ముఖ్యంగా ఈ మొక్క ఆరోగ్యం విషయంలో అనేక అద్భుతాలు చేస్తుంది. వామింట ఆకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడటంలో సహాయపడతాయి. మన పూర్వీకులు వామింట ఆకులను కూరగా వండుకుని తినేవారు. ఇలా తినటం వలన అనేక రోగాలు దరిచేరకుండా ఉండేవి. వామింట మొక్క బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ, ఐరన్ మరియు ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ కూర రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ, ఒత్తిడి మరియు కణ నష్టం నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి, కానీ ఈ వామింట కూర గుండెకు, కళ్ళకు చాలా మంచిది. రక్తహీనత ఉన్నవారు ఈ కూర తింటే రక్తం పడుతుంది. గర్భిణీ స్త్రీలు వామింట ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది, ప్రసవం సులభతరం అవుతుంది. కనుక ఒక్కసారైనా ఈ వామింట కూరను వండుకొని తినండి. కుదిరితే తరచుగా ఈ కూరను తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. అందుకే పూర్వం చిన్న గాయాలకు, వాపులకు, కీళ్ళ నొప్పులకు వామింట ఆకుల రసాన్ని లేదా పేస్ట్ వాడేవారు. దీని ఆకులను వేడి చేసి కీళ్ళపై కడితే నొప్పి తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు. జ్వరము, దగ్గు, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా ఈ మొక్క ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దీని ఆకుల కషాయం త్రాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వామింట మొక్కకు మలబద్ధకాన్ని నివారించే గుణం కూడా ఉంది. దీని ఆకులను కూరగా వండుకొని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు వామింట మొక్కకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి కూడా ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ఒక మంచి సహజ ఔషధం కాగలదు. చర్మ వ్యాధులకు కూడా ఇది మంచి మందు. దురదలు, దద్దుర్లు, చర్మపు
ఎలర్జీలు ఉన్నవారు మామింట ఆకులను నూరి ఆ ప్రాంతంలో పూస్తే ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ మొక్కకు ఆధ్యాత్మిక మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని మన పురాతన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వామింట మొక్కను ఇంటికి తీసుకురావటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఈ మొక్కను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీన్ని ఇంట్లో పెంచుకోవటం వల్ల ధనలక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొక్కను శుక్రవారం రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, లేదా ఏదైనా శుభ ముహూర్తంలో కానీ ఇంటికి తీసుకురావటం అత్యంత శుభప్రదం. ఇంటి ఆవరణలో లేదా తులసి కోట పక్కన ఈ మొక్కను నాటి ప్రతిరోజు దీన్ని చూస్తూ ఒక నమస్కారం చేసుకుంటే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈ మొక్క ఆకులను 7 తెచ్చుకొని ఒక చిన్న గుడ్డలో కట్టి ధనం పెట్టెలో లేదా వ్యాపార స్థలంలో లేదా లాకర్లో ఉంచుకుంటే ధనం ఆకర్షింపబడుతుందని, ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఒక నమ్మకం. అంతేకాదు వామింట మొక్కకు గ్రహదోషాలను నివారించే శక్తి కూడా ఉందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా శని, రాహు, కేతు గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడంలో ఈ మొక్క సహాయపడుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. శనివారం రోజున ఈ మొక్క ఆకులను తీసి శనీశ్వరుడికి సమర్పించటం లేదా వాటిని మీ దేవుని గదిలో ఉంచటం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. ఇది మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇంట్లో వామింట మొక్క ఉండటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి, సంతోషం నెలకొంటాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ వామింట చెట్టును ఇంట్లో పెంచండి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన సంరక్షణ అవసరం లేదు. ఇది దాదాపు అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అప్పుడప్పుడు నీరు పోస్తే సరిపోతుంది. ఇది పూర్తి సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది. మీరు దీన్ని విత్తనాల ద్వారా కానీ లేదా చిన్న మొక్కను తెచ్చి నాటడం ద్వారా కానీ పెంచుకోవచ్చు. దీని విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి మరియు అవి తేలికగా వ్యాపిస్తాయి. ఒకసారి ఈ మొక్కను నాటితే అది దానంతటా అదే పెరుగుతూ ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొక్కను కేవలం ఆయుర్వేదంలోనే కాదు, ఆధునిక పరిశోధనలలో కూడా దీని విశిష్టతను గుర్తించారు. క్యాన్సర్ నిరోధక, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో అనేక వ్యాధులకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది. వామింట మొక్క అనేది మన చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన సహజ సంపద. దీని ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి. ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా కూడా ఇది అనేక శుభాలను చేకూరుస్తుంది. ఇది కేవలం ఒక మొక్క కాదు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, శాంతికి ప్రతీక. అందుకే ఈ మొక్క మీ కంటపడితే వెంటనే ఇంటికి తీసుకురండి. దాన్ని జాగ్రత్తగా పెంచి సంరక్షించండి. అప్పుడప్పుడు ఈ వామింట ఆకులతో కూర వండుకొని తినండి. అది మీకు ఆరోగ్యాన్ని, సంపదను, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. బంగారం కంటే విలువైన మొక్క ఇదే గనుక ఈ మొక్కను మీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు నిజంగానే అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరు. కనుక మీరు కూడా ఈ వామింట మొక్కతో ఇలా చేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.